కొద్దీ దాని ఖరీదు పెరుగుతూ వెళ్తుంది. ఇంకా ఇంకా చాలా పెరగబోతుంది. ఇంకా రన్నింగ్ లో ఉందండి, మీరు గూగుల్ చేసి చూసుకోవచ్చు. ఈ కాయిన్ మనం ఇక్కడ కరెన్సీగా వాడటం అనేది ఈ కాయిన్ యొక్క స్ట్రెంగ్త్ పెంచుతుంది, మనకి కూడా చక్కని ఫ్యూచర్ అనేది ఇస్తుందండి. సో బోర్డ్ గివెన్ యూ 2x3 మ్యాట్రిక్స్ బోర్డ్. ఈ మ్యాట్రిక్స్ బోర్డ్ కంపెనీ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మనం బిజినెస్ ప్రమోట్ చేయాలన్నా వీళ్ళ సాఫ్ట్వేర్ సపోర్టు, గైడెన్స్, అలానే మన టీంలోకి ఎవరు వచ్చారు, వాళ్ళు ఎవరినైనా తీసుకొచ్చారా, మన సీనియర్స్ ద్వారా మనకి ఏమైనా జాయినింగ్స్ వచ్చినాయా, వివరాలన్నీ క్లియర్ గా చూసుకోగలగడానికి, ఇన్కమ్ మనం రిటర్న్ తీసుకోవటానికి రాసుకోండి. కేవలం 1400 రూపాయలు జీవితంలో ఒకే ఒక్కసారి ఈ సిస్టమ్ కోసం మనం ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ ₹1 మన ఇంట్లోంచి తేవాల్సిన పని లేదు. కేవలం 1400 రూపాయలతో ఒక మిరాకిల్ సక్సెస్. డైలీ చాలా పెద్ద ఆదాయాన్ని ఇందులో తీసుకోవడానికి అవకాశం ఉందండి. మీకు ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్, మీ ఐడి యొక్క స్థితులు, మీ ఎర్నింగ్స్ ఎంత వస్తున్నాయి, ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది. మా గైడెన్స్ సపోర్ట్ మీకు ఉదయం పూట 6 గంటలకి, రాత్రిపూట 8 గంటలకి జూమ్ మీటింగ్స్ రూపంలో ఉంటుంది. ఇకపోతే ఏదైతే ఇప్పుడు మీకు స్క్రీన్ బోర్డ్ కనుకుందో, ఈ బోర్డ్ లో మీరు ఈ సిస్టమ్ లోకి ఎవరెవరిని ఇన్వైట్ చేశారు, ఎవరికి ఆపర్చునిటీ మీరు అందించారు అనేది ఇక్కడ రిజిస్టర్ అవుతుందండి. క్లియర్ గా మనకి ప్రతి ఒక్కరూ కూడా మన టీం వాళ్ళు 3 లెవెల్స్ వరకు 2x3 3 లెవెల్స్ వరకు మనం ఇందులో ముందుకెళ్తే చాలు, ఒక సైకిల్ కంప్లీట్ అయిపోయినట్టు. సిస్టమ్ లో చాలా చాలా హ్యాపీనెస్ ఉంది. అది మీరు అర్థం చేసుకున్న కొద్దీ మీరు చాలా హ్యాపీ అయిపోతారు. ఏమిటండి ఇందులో అంటే, మరి ఎర్న్ అండ్ రిఫర్ కాబట్టి మీరు ఎవరికైతే ఈ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారో, ఎవరికైతే ఈ జూమ్ మీటింగ్ వినమని అడిగారో, 10 మందిని వినమని అడిగితే 5-6 గ్యారంటీగా స్టార్ట్ అయ్యే ప్రోగ్రామ్ అండి. 10 మందిని వినమని అడిగితే 5-6 గ్యారంటీగా స్టార్ట్ అయ్యే ప్రోగ్రామ్. ఇక్కడ మనకి రాసుకోండి ఒకసారి. 2 పనులు ఉంటాయండి. ఒకటి, ఈ జూమ్ మీటింగ్ ని ఒక 10 రోజుల పాటు కంటిన్యూగా వినాలి. జస్ట్ ఒక 10 days పాటు జూమ్ మీటింగ్ ని కంటిన్యూగా వినాలి. ఎందుకు సార్, ఇప్పుడు వింటున్నాం కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు వినాలి? గుర్తుపెట్టుకోండి, డబ్బు సంపాదించుకోవటం అనేటటువంటిది ఒక అలవాటుగా మారాలి. అది మీకు ఒక క్రమశిక్షణతోనే వస్తుందండి. జూమ్ మీటింగ్ ఉదయం 6 గంటలకు ఉంటుంది, రాత్రి 8 గంటలకు ఉంటుంది. మీకు కుదిరినప్పుడు ఉదయమో సాయంత్రమో కనీసం రోజుకు ఒకసారి చెప్పన వదిలిపెట్టకుండా 10 రోజులు వినండి. కూర్చుని వినటమే కదా, ఇందులో మనకి పోయింది ఏముంది? కాస్త కాన్సన్ట్రేషన్ తోటి, చుట్టుపక్కల డిస్టర్బెన్స్ లేకుండా మీరు 10 రోజుల పాటు ఎప్పుడైతే వింటున్నారో, మనసుకి దీని యొక్క శక్తి, దీంట్లో ఉన్నటువంటి రియాలిటీ అర్థమవుతుందండి. సో ఆటోమేటిక్ గా మన యొక్క ప్రతి మనిషిలోనూ పెద్ద మెదడు, చిన్న మెదడు 2 ఉంటాయి. చిన్న మెదడుకి ఇది మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటటువంటి విషయాలను అందించామంటే, మనం నిద్రపోయినా డియర్, ఇది సైన్స్ అండి, మనం నిద్రపోయినా మన చిన్న మెదడు, సబ్ కాన్షియస్ మైండ్ పడుకోదండి. దాని లక్ష్యం మనం డబ్బు సంపాదించుకునే వాళ్ళగా చేయటం. ఈ ప్రోగ్రామ్ ని దాన్ని మనం ఎట్లా ఇది చేసుకోగలం అనేటటువంటి విషయాన్ని అది వర్క్ చేస్తుంది. ఐడియాస్ మీ యొక్క పెద్ద మెదడుకి పంపిస్తుంది, మనల్ని సక్సెస్ వైపు తీసుకెళ్లి తీరుతుంది. సో వినటమేనా అనుకోకండి, వినటంలో మన యొక్క అంతర్లీనమైనటువంటి చిన్న మెదడు, సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే ఈ విషయాన్ని క్యాచ్ చేసిందో, సక్సెస్ ఒక అద్భుతమైన రీతిలో మనకి వచ్చి తీరుతుందండి. ఇక 2 పనులు అంటున్నారు. ఒకటి జస్ట్ వినటమే. 2వ పని ఏంటండి అంటే, మీలాగా ఈ సిస్టమ్ ని డబ్బు సంపాదించుకునే మాట నిజమైతే
కేవలం 1400 రూపాయలతోటే ఇంత చెయ్యొచ్చా అనేటటువంటి విషయాన్ని, ఇంత సపోర్ట్ ఉందన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి మీ ఫోన్ కాంటాక్ట్ లో ఉన్నటువంటి 100 మంది ఫోన్ నెంబర్లో బెస్ట్ పార్ట్నర్స్ ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకోండి. 10 మంది ఫస్ట్ జాయిన్ అయిపోవట్లేదండి. మీరు చెప్పినప్పుడు ఒక 2 మంచి లీడర్స్, జస్ట్ 2 స్టార్ట్ అయినా చాలు. 2 మంచి లీడర్స్ ఎప్పుడైతే మీకు స్టార్ట్ అవుతున్నారో, ఇక్కడ చూడండి కంపెనీ బోర్డు ఫస్ట్ లెవెల్లో 2, సెకండ్ లెవెల్లో 4, థర్డ్ లెవెల్లో 4 8 మంది. ఇది ఫిల్ అవటానికి మన ఇద్దరిని మనం తీసుకొచ్చి వాళ్ళిద్దరిని, మీ ఇద్దరు ఎవరు అంటే ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ కూడా పూర్తి అయిపోయిందండి. మరి మనము మన ఇద్దరం కలిసి వాళ్ళ 4కి, మన కింద ఉన్నటువంటి సెకండ్ లెవెల్ ఉన్న 4కి ఈ యొక్క జూమ్స్ వినమని కంటిన్యూ చేయండి అని చిన్న ప్రోత్సాహం ఇస్తే మీ థర్డ్ లెవెల్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఎప్పుడైతే థర్డ్ లెవెల్ కంప్లీట్ అయిందో, థర్డ్ లెవెల్లో జాయిన్ అవుతున్న ప్రతి పర్సన్ పే చేస్తున్న $10 అంటే 1000 రూపాయలు మీకు ఇమీడియట్ గా వచ్చేస్తాయి. ఆన్ ద స్పాట్, అప్పటికప్పుడే మీకు వచ్చేస్తాయి. సో ఇక్కడ 7 పేమెంట్స్ మీకు ఈ చేతికి బిట్ కాయిన్ రూపంలో వచ్చేస్తాయి. బిట్ కాయిన్ ని వెంటనే మన ఇండియన్ కరెన్సీగా మార్చేసుకుంటాం మనం. అవన్నీ మీకు నేర్పిస్తాము. ఇకపోతే 8వ వ్యక్తి పే చేసిన $10 ఏమో మీ సీనియర్ టేబుల్లో, ఈ మాట గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. మళ్ళీ మీకు మీ సీనియర్ టేబుల్లో రీబర్త్ వచ్చేస్తుంది. మళ్ళీ 248 ఫ్రెష్ టేబుల్ మళ్ళీ సంపాదించుకోవడానికి ఏర్పాటు అయిపోతుంది. మళ్ళీ మీకు ఇప్పుడు $70 సంపాదించున్నారు. సిస్టమ్ పట్ల ఒక వారం రోజులుగా అవగాహనతో ఉన్నారు. ఎవరెవరు ఎంత సక్సెస్ అవుతున్నారు చుట్టుపక్కల చూస్తూ ఉన్నారు. మీ పిలుచుకున్న 10 మందిలో 2 3 ఇందులోకి వస్తే, మిగతా వాళ్ళు ఓకే చేస్తాం చూస్తామన్న వాళ్ళు నాకు $70 వచ్చేసినాయి, రోజుకు ఒక 1000 రూపాయల స్థాయి ఇన్కమ్ నేను వచ్చేసాను ఈ వారంలో అనే మాట ఎప్పుడైతే రియాలిటీ మాట్లాడుతున్నారో, కొంతమంది మీ కొత్త టేబుల్లో తొందరగా జాయిన్ అవుతారు. అలానే ఈ సిస్టమ్ లో గొప్పతనం ఏంటంటే, ఫస్ట్ లెవెల్లో 2కే ఛాన్స్ ఇవ్వగలమండి. మరి మనమే ఒక 4 జాయిన్ చేసామంటే ఫస్ట్ లెవెల్లో జాయిన్ చేసిన వాళ్ళకి మనం జాయిన్ చేసిన టీమ్స్ వాళ్ళకి ఎందుకు వెళ్తాం? సో పైనుంచి మీకు కూడా మీ సూపర్ అప్లైనర్ మీరు చేసుకునే టీమ్స్ మీ టేబుల్లోకి వస్తాయి. మీ సూపర్ అప్లైనర్ జాయిన్ చేసిన వాళ్ళైనా, అప్లైనర్ జాయిన్ చేసిన వాళ్ళైనా, మీరు జాయిన్ చేసుకున్న వాళ్ళైనా, వాళ్ళు చేసే జాయినింగ్స్ కూడా మీ టేబుల్ ఫిల్ అవుతాయి. ఈజీగా వర్కింగ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళతోటే మనం గనక ఈ బిజినెస్ ముందుకు తీసుకెళ్తే, మీరు 1 అవర్ నేను దీన్ని రెగ్యులర్ గా చేయాలి అన్న చిన్న డెసిషన్ డిసైడ్ అయితే, బిట్ కాయిన్ మీకు డాలర్స్ పంట రూపంలో అందుద్దండి. విత్తనం చిన్నదే, మొలకెత్తాక అది ఏ రకంగా పంట అందిస్తుందో, ఇక్కడ 1400 రూపాయలు ఈ ప్రయత్నంలో ఫస్ట్ వీక్ లోనే మన డబ్బుల్ని డబల్ చేసేసుకుంటాము, మొదటి వారంలోనే. అలానే ఇక చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని ఒక్క రోజులో టేబుల్ పూర్తి చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. చక్కగా చేయగలిగిన కాన్సెప్ట్ వచ్చింది. వివరంగా మీకు అన్ని రకాల గైడెన్స్ సపోర్ట్ ఇచ్చే బాధ్యత మాది. ఒక్కసారి టేబుల్ పూర్తవగానే మళ్ళీ టేబుల్ ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ పూర్తి చేసుకుంటే మళ్ళీ $70, మళ్ళీ $70 టేబుల్. ఇక నెవర్ అండ్ ఎర్నింగ్ ప్రోగ్రామ్ డియర్ లీడర్స్. అర్థం చేసుకుంటే ఆనందానికి అవధులు ఉండవండి. ఇకపోతే ఇందులో మరొక అద్భుతం ఏంటంటే, $10తో చిన్నగా మొదలు పెట్టుకుని స్టెప్ బై స్టెప్ చాలా పెద్ద మొత్తాల యొక్క సంపాదనకి ఎదిగేటటువంటి అవకాశం అండి. $10 టేబుల్ కి ఏ రకంగా మీకు రూల్స్ రెగ్యులేషన్స్ మళ్ళీ రీబర్త్లు ఉన్నాయో, అదే రకంగా ఇక్కడ $25 టేబుల్, $100 టేబుల్. అంతేకాదండి, బిట్ కాయిన్ ని ఓవర్ అండ్ ఓవర్ అగైన్ గా సంపాదించుకోవటానికి
ఒక్కసారి స్టెప్ చేస్తే చాలు, రిటర్న్స్ మీద రిటర్న్స్ తీసుకోగలిగిన ఈ ఆప్షన్ లో సరిగ్గా అర్థమైతే నిద్ర పడితే ఒట్టండి, అంత ఆనందం వస్తుంది. సో $10 ప్రోగ్రామ్ లో మనకి $70 సంపాదించుకుంటున్నప్పుడు మీకు ఇష్టమైతే, కంపల్షన్ లేదు, ఎవరు బతిమాలరు, బలవంత పెట్టరు, ఆప్షన్ ఇది అనేది క్లియర్ అండి. $25 టేబుల్లోకి మనం వెళ్ళొచ్చు. $25 టేబుల్ ఒకటి పూర్తయితే $200 వస్తాయి. $25 పూర్తవటానికి మనం ఎవరినైనా కొత్త వాళ్ళని జాయిన్ చేయాలా? అవసరం లేదు. $10 టేబుల్ లో చేసిన మీ ఫ్రెండ్స్, వాళ్ళు చేసుకున్న వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళకి $10 టేబుల్ అవగానే మళ్ళీ మీ $10 టేబుల్ లోకి వస్తూ $25 టేబుల్ కూడా స్టార్ట్ చేస్తారు. డబ్బులు సంపాదించుకునే విధానం అర్థమైతే అందరూ మనకన్నా తెలివిగానే ఉంటారండి. సో ఎప్పుడైతే $25 టేబుల్ పూర్తవుతుందో మీరు $100 టేబుల్ లోకి వెళ్తారు. మీ వాళ్ళకి $25 టేబుల్ పూర్తవుతుందో వాళ్ళు 100 లోకి వస్తారు. స్టెప్ బై స్టెప్ మనం $8,000 టేబుల్ దాకా $10 టేబుల్ లో చేసిన ఇదే టీమ్స్, ఇదే ఫ్రెండ్స్, ఇదే వర్క్ తో స్పీడ్ గా బిజినెస్ జరుగుతూ ఉంటుంది. $8,000 టేబుల్ ఒకటి పూర్తి అయితే 8 $64,000 అంటే ఇండియన్ కరెన్సీలో 64 లక్షల రూపాయలు ఒక్క టేబుల్ నుంచి వచ్చే పరిస్థితి అండి. 1 year కూడా పట్టదు. ఉన్నవి 7 అడుగులు. $10, $25, $100, $500, $1,000, $4,000, $8,000. సో ఎలా లెక్కేసుకున్నా కూడా 1 year లో 1 crore గా మనం ఇక్కడ 1 crore పైన ఇన్కమ్ ఇక్కడ తీసుకోవటానికి క్లిస్టల్ క్లియర్ అవకాశం ఉంది. 1 గంట కేటాయించుకోగలమా? డబ్బులు వచ్చే మాట నిజమా కాదా ఎప్పుడైతే అర్థమైందో, ఆల్రెడీ సార్ రాజశేఖర్ మీరు చేస్తున్నారు కదా, మీకు $10 అయిందా, 25 అయిందా, 100 అయిందా, అయిపోయినాయండి. 500కి స్టెప్ చేయడం కోసం చూస్తున్నాం. ఈ కంపెనీ నాకు చుట్టము కాదు, మీకు చుట్టం కాకపోవటము కాదు. నా ఫ్రెండ్ చెప్తే నేను విన్నాను, ఆలోచించాను. ఎంతతో ప్రయత్నం చేయాలి? 1400. చేసుకుంటూ వెళ్తే ఏమొస్తుంది? మన ఫ్రెండ్స్ ఎవరినైతే చేసామో వాళ్ళకి ఎప్పుడు టేబుల్ అయినా వాళ్ళు మళ్ళీ మన టేబుల్లోకి రిపీట్ అవుతారు. మన టేబుల్ ఎప్పుడైతే అప్పుడు మళ్ళీ సంపాదించుకుని టేబుల్ స్టార్ట్ అయిపోద్ది. అది 10 నుంచి 25లోకి వెళ్తే 25 స్టార్ట్ అయిపోద్ది, మళ్ళీ 100 స్టార్ట్ అయిపోద్ది, మళ్ళీ ఎందుకు వదిలిపెట్టుకోవాలి? నలుగురికి చెప్దాం. ఉదయం 6 గంటలకు 1 గంట, రాత్రి 8 గంటలకు 1 గంట ఈ మీటింగ్ కోసం మీరు గనక కేటాయించుకున్నారంటే వండర్స్ క్రియేట్ చేయగలము అనే దాంట్లో ఎటువంటి డౌట్ లేదండి. సో సాధించగలనా, సంపాదించగలనా అనేటటువంటి చిన్న మీకు నమ్మకం కలిగితే గెలుపు గ్యారంటీ. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి.